హలో అండి. టూడేస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా ఇంట్లో చిన్న పిల్లలే కాదు, చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడండి. ఇదిగో ఈయనే మా లడ్డు గోపాలుడు. కన్నయ్య డ్రాయర్లు ఉన్న మూంచుంచు చిన్ని చిన్ని డ్రాయర్లు అయినవి. ఇవి కృష్ణుడు డ్రెస్సెస్. మా లడ్డు గోపాలుడికి రోజు రోజుకి ఒక కొత్త బట్టలు వేయాల్సి ఉంటుంది. ప్రతి డ్రెస్కి గౌను, ఒక కోటు, ఒక టోపీ కూడా వచ్చాయి. ఏమిటండి ఈ భోగం? వేసుకోవడానికి బట్టలే కాదు, ఈయనకి పడుకోవడానికి సపరేట్గా బెడ్ కూడా అరేంజ్ చేయాలి. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. తప్పు అలా అనుకోడు, బబ్బీ సేమ్ అనకూడదు. ముద్దు పడుతుందా బేబీ? నీకు ముద్దు పడుతుందా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వణికిపోతాడు కృష్ణుడు. మా ఇంట్లో డైలీ జరిగే విధానం ఇది. ఆయనకి స్నానం చేయించడం, టాయిలెట్ పోస్తారా? ఎక్కడ తడి లేకుండా మంచిగా తుడవడం, తుడిచాక మంచిగా బట్టలు కట్టడం, దానితో పాటు ఈయనకి మంచి గంధంతో బొట్టు పెట్టడం. సంక్రాంతి పండుగకి మాకే కాదు, అన్నయ్యకి కూడా వేరు బట్టలు కొనాల్సి వచ్చింది. ఇదిగో చూడండి, కనుమ రోజు ఎంత చక్కగా రెడీ అవుతున్నాడో మా లడ్డు గోపాలుడు. సంక్రాంతి పండుగలో 4వ రోజు ముక్కనుమ. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే, చక్కగా ఈ పంటి దాటి గోదావరి అవతలికి వెళ్ళి నాకు ఎంతో మేలు చేసిన మా నాన్నమ్మని చూసి రావడానికి వెళ్తున్నాం. ఇదే మా గోదావరి. గోదావరికి ఒకవైపు పశ్చిమ గోదావరి, ఇంకొక వైపు తూర్పు గోదావరి ఉంటాయి.
ఈ గోదావరి ప్రయాణం మహా అయితే ఒక 10 నిమిషాలు ఉంటుంది. కానీ ఏదో మనసుకి చెప్పుకోలేనంత ప్రశాంతమైన జర్నీ అండి ఇది. ఈ జర్నీకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. నేను ఇప్పుడు వెళ్ళేది నేను పుట్టిన ఊరి మీదుగా అండి. ఇదేనండి సకినేటిపల్లి లంక, నేను పుట్టి పెరిగిన ఊరు. ఇదేనండి నాన్నమ్మ ఉండే ఇల్లు. పల్లెటూళ్ళలో ఇలాంటి ఇళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని చూస్తే నాకెందుకో వెంటనే రిటైర్మెంట్ ప్లాన్ తీసేసుకుని సెటిల్ అయిపోవాలనిపిస్తుందండి. ఈ ఇంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి. అంతేకాదు ఎక్కడ చూసినా ముగ్గులు పెట్టి ఉంచారు. ఇల్లు కలకల్లాడుతూ ఉంది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్న మా బ్లూ గాడే మమ్మల్ని హడలెత్తించాడు అనుకోండి. సరే కదా, మా వాళ్ళని ఆట పట్టిద్దామని అక్కడ మా బ్లూ గార్డ్ లేకపోయినా సరే ఉన్నట్టుగా యాక్ట్ చేసి ఒక్కసారి పరిగెట్టడంతో మా వాళ్ళు చూడండి. చిన్నప్పుడు వీటితోనే అంబ్రెల్లాస్ వర్షం వస్తే చిన్నప్పుడు ఈ ఆకుల్ని గొడుగులుగా ఉపయోగించి వర్షం నుంచి బయటపడుతూ ఉండేవాళ్ళం. దీనిపై కూడా నీళ్లు పోస్తే అస్సలు ఉండవు. తామరాకు మీద నీటి బిందువు అంటే ఇదే.
ఈ వింటేజ్ బైక్ని చూడగానే నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది, కానీ అబ్బే మన వల్ల అయ్యే పనులు కాదు. చూసి హ్యాపీగా తిరిగి వెళ్తుంటే దారిలో ఈ ప్లేస్ కనిపించిందండి. ఏం చేస్తున్నావు? శాండ్ చేస్తున్నావా? మోయే మోయే. ఎలా ఉంది ప్లేస్? ఎలా ఉంది ఎగ్జాక్ట్లీ? ఫైనల్గా మా ఈ గోదావరికి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. నైట్ యాజ్ యూజువల్గా మా ప్యాకెట్లు. అదే 2 కట్టలు అయిపోతుంది. ఇదిగో ఇదే భీమవరంలో మా ఇంటి నుంచి కనిపించే ప్లేస్. దీనితో ఆ సంక్రాంతి వీడియోలు సమాప్తం. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. బాయ్.